హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. అద్దె ఇల్లు బెటరా, సొంత ఇల్లు కంపల్సరీయా? అసలు ఎలా చేస్తే సేవింగ్స్ ఎక్కువగా అవుతాయి? నామినీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇలాంటి విషయాలని చర్చించడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ రాజేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి మనము అన్ని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు ఈ సోవెరియన్ గోల్డ్ బాండ్ నిజంగానే లాభాలు తెస్తుందంటారా? సావరిన్ గోల్డ్ బాండ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేస్తారు సావరిన్ గోల్డ్ బాండ్. సో సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి? ఫిజికల్గా గోల్డ్ కొనేదాన్ని వాళ్ళు సావరిన్ గోల్డ్ బాండ్ ఫామ్లో ఇస్తున్నారు. అంటే ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫిజికల్ గోల్డ్. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్కి స్టోరేజ్ ప్రాబ్లము, సెక్యూరిటీ ప్రాబ్లము, ప్లస్ అమౌంట్ రొటేట్ అవ్వదు. సో ఇవన్నింటికి సో సావరిన్ గోల్డ్ బాండ్ ఏంటి అని అంటే, మనం ఒకవేళ బాండ్ కొంటే 2.5% ఇంట్రెస్ట్ సెమీ యాన్యువల్లీ, అంటే హాఫ్ ఇయర్లీ ఒకసారి ఇస్తుంటాడు మనకి. ఓకే. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 8 years మెచ్యూరిటీ అయినప్పుడు అమౌంట్ ఏదైతే వస్తుందో, సో సపోజ్ నేను ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేశాను, సో యాజ్ పర్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ఆ ప్రైస్ కూడా మారిపోతుంది. గోల్డ్ ప్రైస్ కాబట్టి సావరిన్ గోల్డ్ బాండ్ అంటే నథింగ్ బట్ గోల్డ్. ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ చేంజ్ అయినప్పుడు నా అమౌంట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి నాకు ఆ అమౌంట్ వస్తుంది. సపోజ్ 2 lakhs నేను ఇన్వెస్ట్ చేసింది 4 అయింది అనుకోండి. ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే, ఇందులో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమీ లేదు. కంప్లీట్ 4కి 4 మనం ట్యాక్స్ ఏమీ కట్టాల్సిన పని లేదు. సో అడ్వాంటేజెస్ ఏంటి? స్టోరేజ్ ప్రాబ్లం లేదు, సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, ఇంప్యూరిటీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం గోల్డ్ ప్రైస్తో కొంటున్నాము, మళ్ళీ గోల్డ్ ప్రైస్తో అమ్ముతున్నాము. ఓకే. అండ్ ఇవన్నీ కాకుండా ఇంట్రెస్ట్ రేట్ 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మెచ్యూరిటీ అప్పుడు ట్యాక్స్ కట్టట్లేదు. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. అంటే ఫిజికల్ గోల్డ్తో తీసుకుంటే ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. సావరాన్లో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయంటారా? సావరిన్ గోల్డ్ బాండ్ అనట్లేదు నేను. యాజ్ ఏ గోల్డ్ ఇట్ సెల్ఫ్ ఒక అసెట్ క్లాస్. ఒక గోల్డ్లో 8 years ఇది సావరిన్ గోల్డ్ బాండ్. 8 years. 8 yearsలో గోల్డ్ ఎంత పెరగచ్చు? సో పీపుల్ మైట్ అబ్జెక్ట్ టు మై స్టేట్మెంట్. అంటే గోల్డ్ ఎంత పెరుగుతుంది, ఇప్పుడు 50,000 55,000 అయింది అంటున్నారు. బట్ లాస్ట్ 40 years హిస్టరీ చూడండి. 1981 నుండి 2020 డిసెంబర్ వరకు గోల్డ్ ఎంత రిటర్న్ ఇచ్చి ఉండే మీ ఎక్స్పెక్టేషన్ పర్సంటేజ్ వైజ్? ఎందుకంటే ఇప్పుడు ఎఫ్డి ఒక 7% రిటర్న్ ఇస్తుంది. మేబీ ఈక్విటీలోకి వెళ్తే మనము 12% 15% అంటున్నాము. సో లాస్ట్ 40 yearsలో గోల్డ్ ఎంత ఇచ్చుండొచ్చు రిటర్న్స్? 10% to 15%. 8.83% కాంపౌండెడ్ రిటర్న్ ఇచ్చింది. ఐఎమ్ అగైన్ రిపీటింగ్. 1st January 1981 నుండి 31st December 2020 వరకు ఈ 40 yearsలో 40 years నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, ఒక పర్సన్ లైఫ్ స్పాన్, అంటే వర్కింగ్ లైఫ్ స్పాన్, సే 2025లో ఎర్నింగ్ స్టార్ట్ చేసి 60 వరకు రిటైర్మెంట్ చేస్తే, అంటే దట్ 40 years ఈజ్ ఏ వర్కింగ్ లైఫ్ స్పాన్. అందుకనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక డికేడ్లో రిటర్న్ ఎక్కువ ఇవ్వచ్చు, ఇంకో డికేడ్ అంటే 10 yearsలో రిటర్న్ ఎక్కువ ఇవ్వచ్చు, ఇంకో 10 yearsలో రిటర్న్ తక్కువ ఇవ్వచ్చు. సో యావరేజ్గా నేను 40 year రిటర్న్ తీసుకున్నప్పుడు గోల్డ్ హ్యాస్ గివెన్ ఓన్లీ 8.83% CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే 100, 100, 108 మీద మళ్ళీ 8%, దాని మీద మళ్ళీ కాంపౌండెడ్. సో 8.83 మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు గోల్డ్ అనేది ఏంటి? ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్తో లింక్. ఓకే. సో డాలర్ వైజ్, డాలర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత రిటర్న్ ఇచ్చుండొచ్చు? ఇప్పుడు మనము ఇండియన్ రూపీస్లో కన్సిడర్ చేస్తున్నాం. గోల్డ్ హ్యాస్ గివెన్ 8.83 ఇన్ లాస్ట్ 40 years. డాలర్ ఫామ్లో ఎంత ఇచ్చుండొచ్చు? యువర్ గెస్. 2.95% రిటర్న్ ఇచ్చింది డాలర్ ఫామ్లో. ఎందుకు ఇంత గ్యాప్ డాలర్కి రూపీకి అంటే, రూపీ హ్యాస్ డిప్రిషియేటెడ్. అంటే 1981లో 8 రూపీస్కి $1. ఇప్పుడు 2020లో చూస్తే 73 రూపీస్కి $1. అంటే డాలర్కి రూపీకి గ్యాప్ పెరిగిపోయి మనకు ఆ రిటర్న్ 8.83 కనిపిస్తుంది. ఇఫ్ సపోజ్ ఆ గ్యాప్ లేకుండా ఉంటే ఈ 8.83 రిటర్న్ కూడా కనిపించేది కాదు.
సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గోల్డ్, పాస్ట్ స్టోరీ. నౌ ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్స్ అన్నాము, 8 years అన్నాము, 2.5% ఇంట్రెస్ట్ అన్నాము. మరి ఫ్యూచర్ సంగతి ఏంటో చూద్దాం. గోల్డ్, వాట్ డూ యూ థింక్ గోల్డ్ అంటే అదే రిటర్న్, 8.83 రిటర్న్ అయినా వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. వస్తుందా రాదా? వాట్ ఈజ్ యువర్ వ్యూ? మేబీ. అయితే లాస్ట్ 40 yearsకి 8.83 అంత కూడా రాకపోవచ్చు. ఐ విల్ టెల్ యూ ద రీజన్. ఫస్ట్ రీజన్, లాస్ట్ 40 yearsలో ఉన్న జనరేషను, నెక్స్ట్ 40 yearsలో వచ్చే జనరేషను, దే ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ గోల్డ్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి యంగ్స్టర్స్ ఇంతకుముందు గోల్డ్ వాళ్ళు కొన్నంత వీళ్ళు కొనట్లేదు. నామినల్గా కొంటున్నారు బట్ అంత కొనట్లేదు. దట్ ఈస్ ఫస్ట్ రీజన్. కూడా తగ్గింది కన్జంప్షన్. ఎప్పుడైతే కన్జంప్షన్ పెరుగుతుందో దట్ విల్ ఇంక్రీజ్. సో అదొక రీజన్. సెకండ్ రీజన్ ఐ విల్ టెల్ యూ, రూపీ డాలర్ ఏదైతే గ్యాప్ చెప్పానో నేను, ఈ గ్యాప్ నెక్స్ట్ 10, 20, 30, 40 yearsలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఆల్ ద కంట్రీస్ ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఇండియా. సో డాలర్ రూపీకి అంత ఫ్లక్చుయేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే 8 rupees నుంచి 73 అయింది. సో 73 నుంచి మళ్ళీ అంతా ఉండకపోవచ్చు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్. ఎందుకంటే గోల్డ్ ఈజ్ లింక్ టు దట్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్. నెక్స్ట్, క్యాష్ కాంపోనెంట్. లాస్ట్ 40 yearsలో ఇంత రిటర్న్ ఎందుకు వచ్చింది అని అంటే, మెనీ పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, బ్లాక్ మనీ అనుకోండి, ఆర్ వాట్ ఎవర్, వైట్ మనీ ఆల్సో. పీపుల్ మోస్ట్లీ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ క్యాష్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దేర్ ఆర్ లిమిటేషన్స్ ఇన్ పర్చేసింగ్ గోల్డ్ విత్ క్యాష్. సో క్యాష్ కాంపోనెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఈ తగ్గిపోయినప్పుడు కూడా కన్జంప్షన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ రీజన్స్ వల్ల నెక్స్ట్ 10 years, 20 years, 30 years గోల్డ్ అంత రిటర్న్ ఇవ్వకపోవచ్చు. దిస్ ఈజ్ మై పర్సనల్ వ్యూ యాజ్ పర్ ద డేటా. ఓకే. సో సావరిన్ గోల్డ్ బాండ్స్లో 8 years నేను ఇన్వెస్ట్ చేసి 2.5% ఇంట్రెస్ట్ తీసుకునే కంటే ఐ షుడ్ గో ఇన్ టు ఈక్విటీ. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏది యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తున్నారా లేదా, వన్స్ థింక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని టూత్పేస్ట్లు వాడాము, ఎన్ని సోప్స్ వాడాము, అవన్నీ లెక్కేయండి. బట్ హౌ మచ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. అదే కంపెనీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఎంత పెరిగింది ఆ కంపెనీ. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఈక్విటీ. ఓకే. సో గోల్డ్ అంటే కంపల్సరీగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఫిజికల్ గోల్డ్ జ్యువెలరీలో కంటే సావరిన్ గోల్డ్ బాండ్ కొంచెం బెటర్ బికాస్ ఆఫ్ సేఫ్టీ ఇష్యూస్. బట్ ఓన్లీ రిటర్న్ వైజ్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను గోల్డ్లో అంటే గోల్డ్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. అప్ టు జ్యువెలరీ కొనుక్కోండి, యూజ్ చేసుకోండి, బట్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.